బాబు రెడీ బాబు. షార్ట్ కెమెరా యాక్షన్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు డీజే బ్లాగ్స్. ఓకే గాయస్, ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి ఏంటంటే ATI Pro PD సిరీస్ గురించి అయితే చెప్పుకుందాం. ATI Proలో మనకు వచ్చేసరికి బాగా క్లిక్ అయిన స్పీకర్స్ ఏవైతే ఉన్నాయో అవి PD సిరీస్ అనమాట. ఈ రోజు అయితే మనం PD 2160 21 ఇంచ్ స్పీకర్ బేస్ స్పీకర్ గురించి అయితే చెప్పుకుందాం. ఓకే గాయస్, చూసారు కదా, ఇదైతే మన స్పీకర్ అనమాట. ATI Pro PD 2160 స్పీకర్ అయితే ఇదే. దీని కోన్ బిల్డ్ క్వాలిటీ చూసారంటే మనకు వచ్చేసరికి దాస్కా గురించి నేనైతే ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా. ఇది వచ్చేసరికి మనకి దానికన్నా కొంచెం హార్డ్గా అయితే ఉంది. ఇదేంటంటే మనకి వైబ్రేషన్ స్పీకర్ అనమాట. ఫుల్ వైబ్రేషన్, హార్డ్ వైబ్రేషన్ అయితే వస్తుంది. దాస్కాలో ఎక్స్పెక్ట్ చేసినంత హార్డ్ పంచ్ అయితే మనకి ఇందులో ఉండదు. పంచ్ రాదని చెప్పను, కానీ ఏంటంటే అంత హెవీ పంచ్ అయితే ఉండదు. వైబ్రేషన్ మాత్రం ఊపిరాడనిది అనమాట. దీని బీడింగ్ చూసుకున్నట్టయితే ఇది వచ్చేసరికి మనకి అల్యూమినియం బీడింగ్ అనమాట. ఎల్లో కలర్లో అయితే వస్తుంది మనకి. దీని బీడింగ్ కూడా మంచి హెవీ బీడింగ్ అనమాట. చెప్పాను కదా, ఫుల్ హార్డ్ వైబ్రేషన్ అనమాట. దాన్ని తట్టుకునేటట్టుగానే ఇచ్చాడు స్పీకర్కి. ఇది వచ్చేసరికి మనకి 6 ఇంచ్ వాయిస్ కాయిల్లో అయితే వస్తుంది. మనకి చెప్పాను కదా ప్రీవియస్ వీడియోలో దాస్కా గురించి అయితే చెప్పాను కదా, అదైతే 5.5 ఇంచ్ వాయిస్ కాయిల్ వస్తుంది మనకి. ఇది వచ్చేసరికి మనకి 6 ఇంచ్ వాయిస్ కాయిల్ అనమాట. చూసారా డస్ట్ గ్యాప్ కూడా ఎంత అయితే ఉందో. ఇది ఇందులో వచ్చేసరికి మనకి 6 ఇంచ్ వాయిస్ కాయిల్ అయితే వస్తుంది. ఓకే గైస్, మరి వెనకాల చూసుకున్నట్లయితే దీనికి మనకి బ్రాండింగ్ అయితే ఇచ్చాడు. దీని మోడల్ నెంబర్ కూడా ఇచ్చాడు చూడండి గైస్. ఇక్కడ వచ్చేసరికి PD 2160. దీని ఇంపిడెన్స్ వచ్చేసరికి మనకి 8 ohms ఉంటుంది అనమాట. ఈ మ్యాగ్నెట్ సైజ్ వచ్చేసరికి మనకి 330 mm అనమాట. 330 mm. మన ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నట్టు దాస్కా అయితే దానికి డబుల్ లేయర్ మ్యాగ్నెట్ వస్తుంది గైస్. ఇది వచ్చేసరికి మనకి సింగిల్ లేయర్ 4 పీస్ మ్యాగ్నెట్ వస్తుంది అనమాట. ఇది 4 పీసులు ఉంటాయి, కావాలంటే చూడండి. ఇది వచ్చేసరికి ప్లాటినం కోటెడ్ ప్లేట్ అనమాట. ఈ స్పీకర్ యొక్క ఫ్రీక్వెన్సీ రేంజ్ మనం చూసుకున్నట్లయితే 35 Hz to 1.5 kHz అనమాట. సెన్సిటివిటీ కూడా 9.96 డెసిబల్స్ వరకు ఉంది. దీని హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ వచ్చేసరికి 1.5 kHz అనమాట. ఇది 8 ohms ఇంపిడెన్స్ మీద అయితే రన్ అవుతుంది. దీనికి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ 2 పోల్స్ ప్లస్ మైనస్ పోల్స్ అనమాట. మనం ఎప్పుడు కూడా మనకి పంచ్ వైబ్రేషన్ ఏదైనా సరే బేస్ కరెక్ట్గా రావాలి, స్పీకర్ కరెక్ట్గా మోగాలి అంటే మనం ప్లస్ మైనస్ యాంప్లిఫైర్లో మన స్పీకర్లో ప్లస్ మైనస్ కనెక్షన్ కరెక్ట్గా ఇచ్చుకుని ప్లస్ మైనస్ అనేది మనం కరెక్ట్గా ఇస్తేనే మనకి బేస్ కట్ ఆఫ్ అవ్వకుండా బాగా వస్తుంది అనమాట. మనకి మ్యాక్సిమం అవుట్పుట్ కావాలి అనుకుంటే ప్లస్ టు ప్లస్ మైనస్ టు మైనస్ మనం కనెక్షన్ అయితే ఇచ్చుకోవాలి. దీనికి వైర్ వచ్చేసరికి మనం అందరూ 1.5 స్క్వేర్ వేస్తారు. 1.5 స్క్వేర్ కూడా మంచిదే. మనకు వచ్చేసరికి 2 స్క్వేర్ వేసినా ఇంకా మంచిదని చెప్పి నేనైతే సజెస్ట్ చేస్తాను. మన కింద చూసుకున్నట్లయితే చెప్పాను కదా, పేపర్ కోన్ బిల్డ్ క్వాలిటీ అయితే సూపర్ ఉంది. ఇది బాగా హార్డ్గా కూడా ఉంది. దాచారు కదా గైస్. ఇక్కడ మనం స్పైడర్ చూసుకునేటప్పటికి ఏంటంటే మనకి ఇక్కడ సిలికాన్ స్పైడర్ వస్తుంది అనమాట. సిలికాన్ స్పైడర్ అంటే ఇది డబల్ లేయర్ సిలికాన్ స్పైడర్ వస్తుంది. కాఫీ హెవీ అనమాట కొంచెం బాగా. దీనికి మనకి వేరే స్పీకర్తో పోలిస్తే దీనికి కూడా ఎల్ఎన్కి ప్రొటెక్షన్ ఇచ్చాడు. ఈ ఎల్ఎన్కి ప్రొటెక్షన్ ఏంటంటే మనకి స్పైడర్ కొంచెం హార్డ్ బేస్ పడినప్పుడు కూడా వైబ్రేషన్ కానీ బేస్ కానీ ఎక్కువ పడినప్పుడు ఏంటంటే మనకి ఊడిపోకుండా అయితే ఉపయోగపడింది ఇది. ఇదైతే మనకి 2500 వాట్స్లో అయితే వస్తుంది గైస్. స్పీకర్ ఏంటంటే హెవీ వైబ్రేషన్కి అయితేనే నేను బాగా సజెస్ట్ చేస్తాను, ఎందుకంటే వైబ్రేషన్ చాలా బాగా వస్తుంది. ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే దీని బ్రాండ్ క్వాలిటీ మరియు న్యూ టెక్నాలజీ ఏంటంటే దీనికి మనకి వాయిస్ ఇంజిన్, ఆడియో ఫోర్స్ మరియు బేస్ నోట్ అయితే వస్తుంది. ఇది 21 ఇంచ్ స్పీకర్ కదా. దీంట్లో వాడిన టెక్నాలజీ ఏంటంటే వాయిస్ ఇంజిన్ అనమాట. ఈ స్పీకర్ వచ్చేసరికి మనకి ఏంటంటే చెప్పాను కదా, వైబ్రేషన్కి అయితే ఫుల్ వైబ్రేషన్గా బాప్ అయితే అనొచ్చు. మీరు గనక వైబ్రేషన్ లవర్ అయితే గనక నేనైతే మీకు ఈ స్పీకర్ని ఖచ్చితంగా సజెస్ట్ చేస్తాను, ఎందుకంటే ఇది వైబ్రేషన్ అంత హెవీగా వస్తుంది. దీంట్లో బేస్ పంచ్ అనేది అయితే మనకి చాలా తక్కువ అంటే రాదని నేను అన్నాను. కాకపోతే ఏంటంటే హార్డ్ అయితే రాదు, పంచ్ అనేది పడుతుంది, కానీ వైబ్రేషన్కి అయితే ది బెస్ట్ అనమాట. ఈ స్పీకర్ వచ్చేసరికి మనకి 18 ఇంచెస్లో కూడా ఉన్నాయి, కానీ ఇది 21 ఇంచెస్ 21 సెగ్మెంట్కి వచ్చేసరికి ఏంటంటే 21 సెగ్మెంట్లో ఇది వైబ్రేషన్గా బాప్ అనమాట. ఇందులో 18 ఇంచెస్ కూడా ఉన్నాయి సేమ్. దాని మీద కూడా మనం ఖచ్చితంగా వీడియో అయితే తీద్దాం. ఇది వచ్చేసరికి మనం డ్యూయల్ పిన్ మరియు ప్లాస్మాలు అయితే వాడచ్చు. చెప్పాను కదా, మీరు కనుక వైబ్రేషన్ లవర్ అయితే ఖచ్చితంగా ఈ స్పీకర్ అయితే తీసుకోండి, సూపర్ ఉంటుంది. అయితే దీనికి సంబంధించిన టెస్టింగ్ వీడియో కూడా ఉంది, అది కూడా చూసేద్దాం రండి.
గాయస్ చూశారు కదా మన టెస్టింగ్ వీడియో అయితే నాకైతే బాగా నచ్చింది, మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. దీని ప్రైస్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మనకి అరౌండ్ 26,000 to 28,000 వరకు అయితే ఉంటుంది. చెప్పాను కదా, మీరు గనక వైబ్రేషన్ లవర్ అయితే ఖచ్చితంగా ఈ స్పీకర్ని అయితే నేను మళ్ళీ సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే ఇది వైబ్రేషన్ అంత హార్డ్గా అయితే ఉంటుంది. ఓకే గాయస్ చూశారు కదా మన టెస్టింగ్ వీడియో అయితే నాకైతే బాగా అనిపించింది, మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. మీరు దీని ప్రైస్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి అరౌండ్ 26,000 to 28,000 ఉంటుంది అనమాట. మీకు ఈ స్పీకర్కి సంబంధించి ఏమైనా డౌట్లు ఉంటే నాకైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి, నేనైతే పక్కా రిప్లై అయితే ఇస్తాను. మీకు ఏమైనా డౌట్ ఉన్నా కానీ నేను కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇస్తాను డిస్క్రిప్షన్లో, మీకు ఏమైనా డౌట్ ఉంటే కాల్ చేసినా పర్లేదు. ఓకే గాయస్, ఇది ఇవాళ మన వీడియో. నెక్స్ట్ వీడియోలో మరింత ఇన్ఫర్మేషన్తో మీ ముందుకైతే వస్తాను. అప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. పక్కనే గంట సింబల్ ఉంటుంది, దాన్ని గట్టిగా కొట్టండి. పేరు గుర్తుందిగా, తెలుగు డీజే వ్లాగ్స్.